ఒకప్పట్లా బాక్స్ ఆఫీస్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనకి 100,00,00,000 సంపాదిస్తే అబ్బా! అంటున్నారు. ఇప్పుడు 100,00,00,000 సంపాదిస్తే ఏంటి 100,00,00,000 అనే స్థాయికైతే వచ్చేసారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు 1000 క్రోర్స్ క్రాస్ చేస్తేనే గొప్ప సినిమా అని ఫిక్స్ అయిపోయారు అందరూ కూడాన. మరికొన్ని రోజుల్లో అది 2,000,00,00,000కి, 3,000,00,00,000కి వెళ్ళిపోయినా మనకి ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. అలాంటి ఫేజ్‌లోకే మనం ఎంటర్ అవుతున్నాం. మరి ఆ ఫేజ్‌కి నాంది పోస్తుంది మాత్రం 'వారణాసి' మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన తెలుగు నుండి వస్తున్న ఫస్ట్ పాన్ వరల్డ్ ఫిల్మ్ అంట. అంటే పాన్ ఇండియా కాదు. పాన్ వరల్డ్‌గా అంటే ఇండియన్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోకుండా వరల్డ్ మార్కెట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ 'వారణాసి'. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ ఇండియన్ మూవీ అని కూడా అనొచ్చు. సో, మరి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా అందరూ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగాన మనకి ఇతర దేశాల్లో మనకి బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కొన్ని అమెరికా దేశాల్లో మనకి మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళందరూ ఎళ్లి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంకా రీసెంట్‌గాన మెక్సికన్ ప్రదేశంలోని మనకి 'వారణాసి' మూవీ ఈవెంట్ గురించి ఎంత గ్రాండ్‌గా అయింది, ఎంతమందొచ్చారు, ఈ మూవీ ఏంటి, ఈ మూవీ గ్లిప్స్ ప్లే చేసి, ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది, ఇవన్నీ కూడా మనకి మెక్సికన్ ఏదైతే ఛానెల్ ఉందో దాంట్లో అయితే టెలికాస్ట్ చేశారన్నమాట. దీని ద్వారా 'వారణాసి' మూవీ వస్తున్నదని మెక్సికోలో ఉన్న పీపుల్ అందరికీ తెలిసేలా చేశారు. డౌట్ లేకుండా ఈ మూవీ మెక్సికన్ లాంగ్వేజ్‌లో కూడా అయితే ఏదైతే ఉందో అది డౌట్ లేకుండా డబ్ అవుతుంది. సో, మనకి ఇతర దేశాల్లో కూడా ఈ మూవీ వస్తున్నదని తెలిసేలాగా ప్రమోషన్ స్టార్ట్ చేశారు రాజమౌళి గారు. ఇంకా మూవీకి 2 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ పట్టినా కూడా డౌట్ లేదు. సో, ఇలా ఉండగానే ప్రమోషన్స్ అయితే కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా మూవీ దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి ప్రమోషన్స్ అని కూడా స్టార్ట్ చేస్తారు. మనకు తెలిసిందే రాజమౌళి గారు లాస్ట్ మినిట్ వరకు వర్క్ పెట్టుకోరు. సినిమా రిలీజ్‌కి ఒక 1 మంత్ ముందుగానో, 2 మంత్స్ ముందుగానే షూటింగ్ మొత్తం వ్రాప్ చేసేసి ప్రమోషన్స్ మీద దృష్టి పెడతారు. పాన్ వరల్డ్ మూవీ కాబట్టి దీని మీద ఇంకా ఎక్కువ దృష్టి పెడతారని అనుకోవాలి. ఎందుకంటే మహేష్ గారు కూడా రాజమౌళి గారి మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అయితే వస్తుంది. సో, అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. అప్డేట్ మీకు లైక్, షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.